వెల్కమ్ టు ఐఫై నెట్వర్క్. ఏ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలనం సృష్టిస్తుందో, ఏ సినిమా మట్టి కరుస్తుందో చాలా సందర్భాల్లో ముందుగా ఊహించలేం. సంక్రాంతి సినిమాల్లో చరణ్, బోయపాటి సినిమా వినయ్ విధేయరామ ఏకంగా రంగస్థలం రికార్డులను సవరించడం ఖాయమనుకున్నారు. కానీ అది డిజాస్టర్గా నిలిచింది. అదే సీజన్లో రిలీజ్ అయిన ఎన్టీఆర్ కథానాయకుడు పరిస్థితి మరీ ఘోరం. కథానాయకుడు కలెక్షన్సే దారుణం అనుకుంటే మహానాయకుడు కలెక్షన్స్ మొదటి భాగం కంటే మరింత దారుణంగా ఉన్నాయి. బాలయ్య సినిమాలు బ్యాడ్ టాక్ వచ్చినా మినిమం వసూలు తీసుకొస్తాయి. ఎందుకంటే ఆయనకంటూ ప్రత్యేకంగా సాలిడ్ ఫ్యాన్ బేస్ ఉంది. కానీ మహానాయకుడు కలెక్షన్ సరళి చూస్తుంటే ఈసారి బాలయ్య అభిమానులు కూడా సినిమాకు దూరంగా ఉన్నారేమో అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ విషయంలో చెత్త రికార్డులను సొంతం చేసుకోవడంలో ఇతర డిజాస్టర్ సినిమాలతో పోటీ పడుతోంది. ఓవర్సీస్ విషయానికి వస్తే స్టార్ హీరోల సినిమాల్లో దారుణమైన కలెక్షన్స్ సాధించిన చిత్రం చరణ్, వినయ్ విధేయరామ. 260K గ్రాస్ కలెక్షన్స్ తో మాత్రమే సరిపెట్టుకుంది ఆ చిత్రం. ఎందుకంటే స్టార్ హీరోలు నటించే ఎలాంటి సినిమాకైనా జస్ట్ ప్రీమియర్లతో వచ్చే కలెక్షన్స్ అంతకంటే ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఎన్టీఆర్ మహానాయకుడు ఆ రికార్డును తన పేరిట లిఖించుకునే దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. ఆదివారం వరకు ఈ సినిమా బాలయ్య సినిమా కలెక్షన్స్ 200K మాత్రమే సాధించింది. ప్రస్తుతం ఉన్న కలెక్షన్స్ ట్రెండ్ను బట్టి చూస్తే మరో 60K సాధించే అవకాశాలు లేవని, అలా జరిగితే వినయ్ విధేయరామ రికార్డును మహానాయకుడు సొంతం చేసుకోవడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. నేను మీ భద్రం. మీరు చూసిన వీడియో నచ్చితే లైక్ కొట్టండి, ఇంకా బాగా నచ్చితే షేర్ కొట్టండి. Hi everyone, I'm Nandini Rai. Please do subscribe to i5 Network. Hi guys, this is Priyanka Jalkar. You're watching me on iFi Network. For more interesting videos and film updates, please subscribe to iFi Network. Hi, this is Ramya Paspaleti. Please subscribe to iFi Network. Please watch and subscribe iFi Network. Please subscribe to iFi Network. Hi, nenu mi Madhunandan. Please subscribe to iFi Network and please support iFi Network. Thank you.